హాయ్, హలో, ఎలా ఉంది జగన్నాథ్ గట్టు? సూపరా? ఎవరెవరు ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? అయ్యో బాబోయ్, ఆహా, వెరీ గుడ్ వెరీ గుడ్. అందరికీ వెల్కమ్ జగన్నాథ్ గట్టుకి. ఈ ప్లేస్ అంటే పత్రిజీకి చాలా ఇష్టం, అంటే అన్ని ప్లేసెస్ అంటే ఇష్టం, ఇది కూడా ఇష్టం. ఇలా ఇది ఒక్కటే ఇష్టం అంటే మీరు ఎవరు ఒప్పుకోరే? లేదు, మా ఊరు అంటేనే ఇష్టం అంటారు, అంతే కదా? సో ఈ క్షేత్రానికి ఫస్ట్ మనకి పత్రిజీ చెప్పింది ఒక ప్రాజెక్ట్ నాకు ఇచ్చారండి. ప్రతి ఆగస్ట్ 15కి ఇక్కడ జగన్నాథ్ గట్టులో మొక్కలు నాటాలని చెప్పేసి, ప్రతి ఇండిపెండెన్స్ డేకి అందరూ మొక్కలు నాటాలి. ఈ ఆగస్ట్ 15కి ఎవరెవరు మళ్ళీ జగన్నాథ్ గట్టుకు వస్తారో చెప్పండి. అందరు రండి అయ్యా, రండి. చక్కగా మనము ఇండియన్ ఫ్లాగ్ ఎగరేసుకుందాం, జనగణమన పాడుకుందాం, మొక్కలు నాటుదాం, చక్కగా సజ్జన సంగీతం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ మనం ఇక్కడ ఉందాం. ఆగస్ట్ 15కి అందరు రావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ అన్నీ తెలుసు, మీరు అందరు మాస్టర్స్, నేనేం కొత్త స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. సో ఇవాళే పొద్దున్న కొల్లాపూర్లో ఒక చిన్న పిరమిడ్ ఇనాగ్రేషన్ జరిగింది, అది చేసుకుని వచ్చాను. సో మనకి పత్రిజీ ధ్యానం మనకి నేర్పించినందుకు మన జీవితం ఎంతో ఎంతో బాగుపడింది, అవునా కదండి? ఎంతో హ్యాపీగా మన జీవితం కొనసాగుతుంది. మనకి ధ్యానంలో ఏం నేర్చుకున్నామంటే, కష్టాలు వచ్చినా మనం దుఃఖపడము. కష్టాలు ఉన్నాయి, వెరైటీ కష్టాలు, రకరకాల కష్టాలు, కొత్త కష్టాలు ఉన్నాయి, కానీ దుఃఖాలు లేవు, అవునా కదా? నవ్వుతూ హాయిగా హ్యాపీగా ఆ కష్టాలని మనం అధిగమిస్తూ, ధ్యాన శక్తితో అధిగమిస్తూ, మన అంతర్శక్తితో అధిగమిస్తూ మనం ముందరికి వెళ్తున్నాం. సో అలాగే ప్రకృతి పట్ల కూడా మనము మన దృష్టి ఉంచాలి. జగన్నాథ్ గట్ అంటే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది చెట్లు, ప్రకృతి. ఆ ప్రకృతి గురించి మనం శ్రద్ధ కూడా పెట్టాలి. అంతర్ దృష్టి బట్టి బాహ్య దృష్టి కూడా ఉంటుంది. సో మన ఇన్నర్ నేచర్ ఎలా ఉంటుందో అవుటర్ నేచర్ని కూడా అంతే చక్కగా చూసుకోవాలి మనం. లోపల ప్రకృతి ఎలా ఉంటుందో బయట ప్రకృతి మనకి అలాగే ఉండాలి. ఓకే, సో మన అంతర్ ప్రకృతికి మనం ఏం చేస్తున్నాం? ధ్యానం ప్లస్ శాకాహారం. ధ్యానం ప్లస్ శాకాహారం రెండు కలిపి మనకి అంతర్గత ప్రకృతి మనకి శుద్ధపరచడం జరుగుతుంది. ఓకే, మనం ధ్యానము ప్రశాంతత కోసం చేస్తాం, అవునా కదా? ఎవరెవరు ప్రశాంతత కోసం చేస్తున్నారు ఇక్కడ? మిగతా వాళ్ళకి వద్దలేని ప్రశాంతత ఎందుకు? హాయిగా కన్ఫ్యూజన్ లైఫ్, గజిబిజి లైఫ్, గడబడి లైఫ్, ఇవే బాగుంది మనకి కదా? అలవాటు అయిపోయింది, కాలేదా? మా చేతులు ఎత్తరా? ఓకే, అందరికీ మనసు ప్రశాంతత కావాలి. సో మనసు ప్రశాంతంగా ఉండడానికి మనం ఏమేమి చేయాలి? ధ్యానం చేయాలి. ఓకే, ధ్యానం అండ్ ఇంకా మరియు నేను వినని ఆన్సర్ లేమని చెప్పండి అప్ప, నేను వినని ఆన్సర్ లేమని చెప్పండి. ఇంకా మనము ప్రశాంతంగా జీవించాలంటే మనం ఏం చేయాలి? అంతే చెప్తే మనం ప్రశాంతంగా అయిపోతామా? ఓకే, సో మనం జనరల్గా ధ్యానము మానసిక ప్రశాంతత కోసం చేస్తుంటాం, కానీ మనం యాక్చువల్గా ఏం చేస్తున్నామంటే, మనం పుట్టినప్పుడు మానసిక ప్రశాంతతతో పుట్టమా? అంతే కదా? పుట్టడమే ఇది ఉందా? లేదు కదా? సో మనం ఏం చేస్తామంటే, మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, మనకి మానసిక ప్రశాంతత వచ్చేస్తుంది. మన ప్రశాంతతని మనకి మనమే డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. వెతకక్కర్లే,
నాకు ఎక్కడ ప్రశాంతత దొరుకుతుంది, ఎక్కడ ప్రశాంతత వెతకక్కర్లే. నా ప్రశాంతతని నేను డిస్టర్బ్ చేయకపోతే చాలు. నేను అక్కడే ఉన్నా, నేను ప్రశాంతత చోటే ఉన్నా, కానీ నన్ను నేను డిస్టర్బ్ చేసుకుంటున్నా. ఎలాగా అంటే 3 రకాలుగా నేను డిస్టర్బ్ చేసుకుంటున్నా. ఎలా అనుకుంటున్నారు మీరు? ఎలాగా? ఎలాగబ్బా? పక్కన వాడు అదొక్క చెప్పకండి అబ్బా, మాకు అలవాటు. పక్కన వాడి గురించి మాట్లాడకపోతే మేము చచ్చిపోతాం. మా కడుపు ఆగిపోదు, కడుపు పేలిపోదు. మాది ఎట్లా ఉంచుకుంటామే కడుపులో మేము? ఓకే, మన ప్రశాంతత కోల్పోకుండా ఉండడానికి 3 చెయ్యాలి మనము. ఓకే, లేకపోతే 3 చేయకూడదు అని చెప్పండి. ఓకే, 3 చేయకూడదు. ఫస్ట్ది ఏంటంటే అమ్మలక్కల కబుర్లు. అమ్మలక్కల కబుర్లు. అయ్య బాబే, 2-3 ఆడవాళ్ళు ఒక చోట చేరారంటే, 2-3 మగవాళ్ళు ఒక చోట చేరారంటే, అమ్మ మగవాళ్ళు కూడా అమ్మలక్కల కబుర్లు చెప్తారు. ఓకే, సో ఫస్ట్ది చేయకూడదు ఏంటంటే, మీ ప్రశాంతత గురించి మాట్లాడుతున్నాను నేను. మీరు జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే, మీ మైండ్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే పక్కన వాడి గురించి మాట్లాడడం మానేయండి. ఏంటిది? పక్కన వాడి గురించి. ఆవిడ లెవెండర్ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది, చూసావా? ఆయన ఇది వేసుకోలేదు, చూసావా? అంటే ఇది వేసుకుంటే ఒకటి, వేసుకోకపోతే ఒకటి అనమాట. ఇప్పుడు నేను టాపిక్ అయిపోతా దీనికి. ఇది వేసుకోకపోతే ఒకటి, వేసుకుంటే ఒకటి. అంటే ఇప్పుడు వేసుకుంటే నేను పిరమిడ్స్ ఇవ్వదాలి, ఇది వేసుకోకపోతే నేను పిరమిడ్స్ ఇవ్వదాలి కాదనమాట కదా. సో పక్కన వాళ్ళ గురించి మనం మాట్లాడడం ఎప్పుడైతే మానేస్తాం, ఒకసారి మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి అయ్యా, నేను చెప్పడం కాదు. పత్రిక ఎప్పుడు మనని ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అవ్వమని చెప్పారు, అవునా కదా? మన శాస్త్రీయంగా బతకాలా, అశాస్త్రీయంగా బతకాలా? శాస్త్రీయంగా బతకాలంటే ఏం చేయాలి? ఎక్స్పెరిమెంటేషన్ చేయాలి. ఎక్స్పెరిమెంటేషన్ చేయకపోతే ఆ శాస్త్రీయంగా బ్రతకలేం మనం. సో స్పిరిచువల్ సైంటిస్ట్ అవ్వాలని చెప్పేసి ఆయన అన్నారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మీరు కొన్ని రోజుల పాటు పక్కన వాళ్ళ గురించి అమ్మలక్కల కబుర్లు చెప్పడం మానేయండి. దాని తర్వాత మీ మైండ్ ఎలా ఉందో, మీ బాడీ ఎలా ఉందో, మీ భావనలు ఎలా ఉన్నాయో, మీ వాక్కు ఎలా ఉందో మీకు మీరు తెలుసుకోండి. మీ ప్రశాంతతని మీరే భంగం చేసుకోకండి. మీ ప్రశాంతతని మీరే భంగం చేసుకుంటూ వేరే వాళ్ళని దూషించకండి. వాళ్ళ వల్ల ఇలా అయింది, వాళ్ళ వల్ల. ఎవరేం చేయరు, ఎవరికి వారే యమునా తీరే. అవునా కదా? తప్పు చెప్తానా? ఓకే, ఫస్ట్ది ఏంటండి? ఫస్ట్ది ఏంటి చెప్తారా మీరు? ఓకే, సో ఫస్ట్ది ఏంటి? అమ్మలక్కల కబుర్లు చెప్పడం మానేకండి. ఎక్స్పెరిమెంట్ చేయండి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి, ఓహో ఇదేదో బాగుంది, నా ప్రశాంతత ఉంది అంటే మానేయండి. లేదు నాది అలాగే ఉందంటే మీ ఇష్టం. పక్కన వాడి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్రిక చెప్పాలంటే నో జడ్జ్మెంట్, నో కంప్లైంట్స్, నో బ్లేమ్స్ అన్నారు. అంటే ఎవరి గురించి కంప్లైంట్ చేయరాదు, ఎవరిని దూషించరాదు, ఎవరిని జడ్జ్ చేయరాదు, ఎవరిని ఫలానా అని మనం నిర్ధారించే శక్తి మనకి లేదు. అది ఎవరు ఏం చేసినా కానీ, మనకు నచ్చినా నచ్చకపోయినా, మనకు నచ్చిన విధంగా ఉంటే వాళ్ళు మంచివాళ్ళు, మనకు నచ్చని విధంగా ఉంటే వాళ్ళకి చెడ్డవాళ్ళు. ఎవరు చెప్పారు? అందరు మీకు నచ్చినట్టుగా ఉంటారేమి? మీరందరూ నాకు నచ్చినట్టుగా ఉండాలంటే ఈ కలర్ చుడిదార్ వేసుకోండి ఆడవాళ్ళందరూ. నాకు నచ్చినట్టుగా ఉండాలి మీరందరూ. అయ్యి బాబాయ్ ఎట్లాగా కుదరదు కదా అట్లా. సో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండడం అనేది, దాన్ని మనం ప్రోత్సహించాలి. ఆ ఫ్రీడమ్ అనేది మనకి పత్రిజీ గారు ఇచ్చారు. అవునా కదా? నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నీకు నచ్చిన నువ్వు పని నువ్వు చెయ్యి, నీకు నచ్చిన ప్రాజెక్ట్ నువ్వు ఎంచుకో, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించు అని. సో ఫస్ట్ ఏంటి? అమ్మలక్కల కబుర్లు, ఎక్స్పెరిమెంట్. ఓకే, రెండోది ఏంటంటే వాగ్దానాలు చేస్తాం, ప్రామిస్లు చేస్తాం. ఏం చేస్తాం? ప్రామిస్లు చేస్తాం.
ఇప్పుడు నేను హంపన్న గారి ఇంటికి వస్తా అంట లంచ్కి. ఆయన ఏం చేస్తారు, రేపటి దినం సార్ హంపన్న గారు నేను మీ ఇంటికి లంచ్కి వస్తాను సార్ అని చెప్తా. ఆయన ఏం చేస్తారు అప్పుడు? నెక్స్ట్ రోజు పొద్దున ఏం చేస్తారు? ఆయన ఏం చేస్తారు? కూరగాయలు తెచ్చుకుంటాడు, అన్నం తెచ్చుకుంటాడు, పప్పులు తెచ్చుకుంటాడు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి చెప్తారు, ఇవాళ మేడం లంచ్కి వస్తారని చెప్పారు నాకు, మీరు వండి పెట్టండి అని చెప్పేసి అంటారు. అవునా కదా? సార్ వెయిట్ చేస్తున్నా అని రాలా. ఫోన్ చేశారు నాకు, మేడం మీరు లంచ్కి వస్తా అన్నారు ఇంకా రాలేదు. అయ్యో సారీ సార్, నేను ఊరికే చెప్పాను, మీరు సీరియస్గా తీసుకుంటారని అనుకోలేదు, సారీ సార్ వేరే పని పెట్టి నేను రాలేకపోతున్నాను అంటారు. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఏంటిది? చేస్తామా మనం అది? పెళ్ళిళ్ళకి పేరెంటాలకు వెళ్తారు, బాగున్నారా, మేము బాగున్నాం, మీరెలా ఉన్నారు, బాగున్నారా అంటాం. అన్న తర్వాత ఏమి చాలా రోజులని మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటికి రావచ్చు కదా అంటే తప్పకుండా వస్తాం. చిన్న చిన్న ప్రామిస్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్లే మైండ్ వైర్ని, ఆ సర్క్యూట్ని దెబ్బతీస్తాయి. చిన్న పిల్లలకి ప్రామిస్లు చేస్తారు, మీరు కొన్ని మార్క్స్ తెచ్చుకుంటే మీకు సైకిల్ కొనిస్తా, సైకిల్ కొనియరు. ఇంకొన్ని మార్క్స్ తెచ్చుకుంటే ఇంకో సైకిల్ కొనిస్తా. అలా చేస్తూ ఏమవుతుందంటే పిల్లలకి ట్రస్ట్ పోతుంది. ప్రతి విషయంలో ట్రస్ట్ పోతుంది. ఆ ట్రస్ట్ పోతూ ఏమవుతుందంటే ఇంకా వాళ్ళు కూడా అలాగే ఫేక్ ప్రామిసెస్ చేసుకుంటూ కూర్చుంటారు అందరికీ. ఇది మామూలే కదా, నార్మల్ కదా, ఇది ఇంతే. మా తల్లిదండ్రులు తప్పు కాదు కదా, వాళ్ళు తప్పు చేయనప్పుడు నేను తప్పు చేస్తున్నా. సో ప్రామిసెస్ ఎప్పుడన్నా ఎవరికన్నా చేసినప్పుడు అది 10 సార్లు ఆలోచించి మరి ప్రామిస్ చేయండి, లేకపోతే చేయకండి, నోరు మూసేసుకోండి. ఫలానా చేస్తాను, ఫలానా కాల్ చేస్తాను, 10 నిమిషాలు కాల్ చేస్తాను అంటారు. చేస్తారా 10 నిమిషాల్లో? ఇప్పుడే 2 minutes కాల్ చేస్తున్నా, అయిపోయి 2 minutes. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. కాల్ చేస్తామా మనం 2 minutesలో ఖచ్చితంగా? మరి ఎందుకు చెప్పడం? సో ఏదన్నా కానీ చిన్నదో పెద్దదో కాదు, ప్రామిస్ని మనం ఎప్పుడు కూడా బ్రేక్ చేయకూడదు. బ్రేక్ చేస్తే మన ప్రశాంతత అనేది పోతుంది. మీరు ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. ఒక ప్రామిస్ బ్రేక్ చేసిన తర్వాత మీ మైండ్ ఎంత డిస్టర్బ్డ్గా ఉంటుందో, నిద్ర సరిగా పట్టదు, మైండ్ వైరింగ్ అంతా, ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. సో రెండోది ఏంటండి? మీకు ఇంట్రెస్ట్ లేనట్టుంది, వెళ్ళిపోతాను నేను. రెండోది ఏంటి? ప్రామిస్ చేయకూడదు. ప్రామిస్లు కానీ వాగ్దానాలు కానీ ఇవన్నీ ఫేక్వి చేయకండి. కరెక్ట్గా మీరు నేను పాటిస్తాను, నేను ఖచ్చితంగా దీన్ని తీరుస్తాను అనేటప్పుడు చేయండి. నేను చేయొద్దని చెప్పట్లే. ఫేక్గా చేయకండి, మాట వరుసకి చేయకండి. నిజంగా చేస్తాను అని మీకు నమ్మకం ఉంటే చెయ్యండి, లేకపోతే చేయకండి. అసలు మాట్లాడకండి, నోట్లోంచి మాటలు రాకూడదు. 2 minutesలో ఫోన్ చేస్తున్న వాళ్ళు నాకు కుదిరినప్పుడు నేను ఫోన్ చేస్తా అంటే అయిపోయి. పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి వస్తారు, మీరు మా ఇంటికి రావచ్చు కదా అంటే నాకు కుదరదు, లేకపోతే నాకు టైం దొరకదు చెప్పొచ్చు కదా. అబ్బో వాళ్ళు ఏం ఫీల్ అవుతారో, వాళ్ళు ఫీల్ అవ్వద్దు అనడం కోసం మనం చెప్తాము, కానీ ప్రామిస్లు బ్రేక్ చేసి ఫీల్ అయితే పర్లా కదా. సో రెండోది ఏంటంటే ప్రామిస్లు బ్రేక్. ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది అమ్మలక్కల కబులు. సెకండ్ ఏంటి? ప్రామిసెస్. మూడోది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది రోయ్. మూడోది ఏంటంటే అబద్ధాలు చెప్పడం. చీటికి మాటికి, ఉన్నదానికి లేని దానికి, అవసరం లేకపోయినా ఏమైనా ఒక అబద్ధం చెప్పేస్తాం. ఈజీగా సునాయాసంగా అబద్ధం చెప్పేస్తాం. ఓకే, అబద్ధం చెప్పడంలో ఏమవుతుందంటే పోను మన అబద్ధాలే వాస్తవాలని చెప్పేసి మనము నమ్మడం మొదలు పెడతాం. ఓకే, సో అబద్ధం చెప్పడం వల్ల చాలా 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 నష్టాలు జరుగుతాయి. మన పీస్ ఆఫ్ మైండే మనకి పోతుందన్నమాట. సో అలాగా మనమే మన మానసిక ప్రశాంతతని
కోల్పోకుండా ఉంటే చాలు. మన ధ్యానం చేస్తాం, గంట సేపు ధ్యానం చేస్తాం, మానసికంగా ప్రశాంతంగా వస్తుంది, బయటికి వస్తాం, అబద్ధాలు ఆడతాం, అమలకలు కబుర్లు చెప్తాం, ప్రామిస్లు బ్రేక్ చేస్తాం. అయ్యో మళ్ళీ మనసు ప్రశాంతత పోయింది, మళ్ళీ ధ్యానం చేద్దాం. ఇదేనా సైకిల్? ఇంకా సైకిల్ కొనసాగిద్దామా దీన్ని? ఓకే. సో ఈ 3 మనము చేయకపోతే మన మనసు యొక్క ప్రశాంతతని మనమే డిస్టర్బ్ చెయ్యని వాళ్ళం అవుతాము. సో దయచేసి ఇది మీరు దృష్టిలో పెట్టుకుని ఉండండి. ఓకే. ఇంకొక ఫన్నీ ఎగ్జాంపుల్ చెప్తా అబద్ధాల గురించి, చెప్పనా వద్దా? ఓకే. ఇప్పుడు నేను ఆ మేడం దగ్గరికి వచ్చి ఒక ఫలానా సిచ్యువేషన్ గురించి నేను ఒక అబద్ధం చెప్పేశా. ఓకే. నేను ఈ మేడం మన చంద్రమ దగ్గరికి వచ్చి అదే సిచ్యువేషన్ దగ్గర నుంచి ఏదో మూడ్లో ఇంకోదో అబద్ధం చెప్పేశా. ఓకే. ఇప్పుడు నా టెన్షన్ అనమాట, వీళ్ళిద్దరు కలవకూడదు, వీళ్ళిద్దరు కలిసి నా బండం బయటపడుతుంది. ఓకే. ఎందుకంటే వీళ్ళిద్దరికి సెపరేట్ వేరే అబద్ధాలు చెప్పాను కదా, మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈవిడికి ఒక అబద్ధం చెప్పా, ఈవిడికి ఒక అబద్ధం చెప్పా, వీళ్ళిద్దరూ కలవకుండా చూసుకునే బాధ్యత నాది. అప్పుడు నా మైండ్లో టెన్షన్ ఎంత ఉంటుందో ఒకసారి చూడండి. నిద్ర పడుతుందా నాకు? సో సడన్గా ఇంకొక ఆయన వస్తారు, ఆ సార్ వస్తారు, కళదాలైన, మీ పేరు నాకు తెలియదు, సారీ, లక్ష్మి, వెంకటేష్. ఓకే, వెంకటేష్ గారు వస్తారు. నేను ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అంటే, లేదు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పేసి ఇంకో 3 అబద్ధం క్రియేట్ చేస్తాను నేను టెన్షన్లో. నన్ను నేను కాపాడుకోవాలి కదా, నా ఇమేజ్ని కాపాడుకోవాలి కదా అని చెప్పేసి ఆయనకి, వెంకటేష్ గారికి ఇంకొక అబద్ధం చెప్పేస్తా. ఇప్పుడు నాకు టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలవకూడదు మళ్ళీ నాకు. ఒకానొక సందర్భంలో వీళ్ళు ముగ్గురు కలుస్తారు, వీళ్ళు ముగ్గురు నా అబద్ధాలన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట. అప్పుడు ఏమవుతుంది? నా మీద నమ్మకం ఉంటుందా పోతుందా? సో అబద్ధాలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అబద్ధం చెప్పి మనకి మనం అబద్ధం చెప్పుకుని ఉంటే మనకి టెన్షన్ పెరుగుతుందా తగ్గుతుందా? మన ధ్యానం టెన్షన్ పెరగడానికి చేస్తున్నామా తగ్గడానికి చేస్తున్నామా? తగ్గడానికి చేస్తున్నాము కదా. బయటకు వచ్చాక ఏం చేస్తున్నాం? మనం టెన్షన్ పెంచుకునే పనులు చేస్తున్నాం. అవునా కదా? చెప్పండి మాస్టర్స్, ఆలోచిస్తున్నారా తిట్టుకుంటున్నారా నన్ను? ఓకే. సో ఫస్ట్ ఏంటి? అమ్మలక్కల కబుర్లు చెప్పడం మానేయండి. పక్కన వాడి గురించి మనకి అనవసరము. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనం ఏం చెయ్యాలి, ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి అనేది మాత్రమే మీరు మీ మైండ్లో ఉంచుకుని పని చెయ్యండి చాలు. ఎప్పుడు చూసినా పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. నువ్వేం చేస్తున్నావు? నేను పక్కన వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ నా ఇప్పుడుని ఈ టైంని వేస్ట్ చేస్తున్నాను. సింపుల్. సో ఫస్ట్ ఏంటి? అమ్మలక్కల కబుర్లు మీ ఇష్టం, చెప్పడం నా బాధ్యత, చేస్తారో లేదో మీ ఇష్టం. రెండోది ఏంటి? ప్రామిస్లు బ్రేక్ చేయొద్దు. ఫస్ట్ ప్రామిసెస్ చేసే ముందర 10 సార్లు ఆలోచించండి. 2 సందర్భాలలో ప్రామిసులు చేయకూడదు. చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ప్రామిస్ చేయకూడదు, చాలా సాడ్గా ఉన్నప్పుడు ప్రామిసులు చేయకూడదు. ఎందుకంటే 2 సందర్భాలలో మనం ఏదైతే ప్రామిస్ చేస్తామో అది మనము నిలబెట్టుకోము. కాబట్టి ఎప్పుడైనా కానీ మనకు ధ్యానం ఏం చేస్తుంది? మధ్య మార్గాన్ని చూపిస్తుంది. ఆ మధ్య మార్గంలో నిలకడగా ఉన్నప్పుడు ప్రామిస్ చేస్తే మనం ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాము. నిలబెట్టుకోలేని అవకాశం మీలో కొంచెమన్నా డౌట్ ఉన్నప్పుడు మౌనం పాటిద్దాం. ఓకే. మూడవది ఏంటి? బ్యాక్ బెంచర్స్ అబద్ధాలు చెప్తారా మీరు? ఇంకా వెనకాలందరూ కూర్చున్నారు మన సోదరులు సోదరీమణులు. అబద్ధాలు అది ఏ విషయమైనా కానివ్వండి, ఏదన్నా వాస్తవాలు మాట్లాడండి, సత్యాలు మాట్లాడండి. తెలియకపోతే మాట్లాడకండి, తెలుసుకొని చెప్తానని చెప్పండి.
అంతేకాని ఉన్నది లేనిది కలిపి కల్పితాలు కలిపి మిక్స్డ్ మసాలా చేసేసి వేరే వాళ్ళని ఇంప్రెస్ చేసేయాలా, వేరే వాళ్ళని ప్లేస్ చేసేయాలా, వేరే వాళ్ళు ఓహో నన్ను ఎంత గ్రేట్ మాస్టర్ అని తెలుసుకోవాలా అన్నట్టు చెప్తారు. అది మాత్రం కసేసిమిరా మానేయండి. ఒకవేళ ఏ విషయమైనా మీకు తెలియకపోతే నాకు తెలీదు అని చెప్పండి. తెలీదు అని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. తెలిసిన విషయం తెలుసు అని చెప్పండి, తెలియని విషయం తెలియదు అని చెప్పండి. అప్పుడు మీ మనసుకు ప్రశాంతత వస్తుంది. సో మీరు ఏదైతే ధ్యానంలో మానసిక ప్రశాంతత పొందుతున్నారో అది కొనసాగుతుంది 24 గంటలు ఇది చేసినప్పుడు. ఓకే, బాగుందా?